ఇప్పుడు మీకోసం షోలో మనం ఒక వెజ్ రెసిపీ ఒక నాన్ వెజ్ రెసిపీని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నాం కదా. సో లైఫ్కి వచ్చేసరికి కూడా ఇటు అత్త వాళ్ళని ఇటు అమ్మ వాళ్ళని ఇద్దరిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. దానికి దీనికి ఏం పోలిక స్వప్న అంటే పోలిక పెట్టుకుంటే పోలిక, పెట్టుకోకపోతే లేనంటే. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అంటే మనం ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు అందరినీ నార్మల్గానే ట్రీట్ చేస్తామండి. కానీ ఏదో ఒక వంక పెట్టుకొని వెతుక్కుంటే కనుక వస్తుంది. లేదు మన అమ్మాయి అంతా కలిసిపోతే బాగుంటుంది అంటే కనుక అంతా కలిసిపోతాం. సో ఎప్పుడైనా సరే ఎక్కడ తప్పు దొరుకుతుందా, ఎక్కడ ఏం దొరుకుతుంది అని చెప్పి చూడడం మానేసి అంతా మనమే అనుకుంటే కనుక ఎప్పుడు లైఫ్ చాలా బాగుంటుందండి. మన ఇంటికి అమ్మాయిని తెచ్చుకున్నా, మన ఇంటి నుండి అమ్మాయిని ఇచ్చినా కూడా. సో లైఫ్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఈరోజు వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళని ఇద్దరిని నేను కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తాను. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. మనకి ఫస్ట్ మెయిల్ వచ్చింది, రుక్సానా బేగం నుండి వచ్చింది. హలో స్వప్న గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను రుక్సానా, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ చేసినందుకు. స్వప్న, ఎప్పుడు కీమా ఉగ్గాని అని వినడం తప్ప నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆ పేరు వింటే ఒక్కసారి ట్రై చేయాలని ఉంది. అండ్ మీకోసంలో చెక్ చేస్తే కీమా ఉగ్గాని తయారు చేయలేదు. సో చేసి చూపించండి అని చెప్పి మనకి మెయిల్ రాశారు. నిజంగా థ్యాంక్స్ అండి. అంటే మీకోసంలో ఏం చేశామో లేదో చెక్ చేసి మరి మెయిల్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీరు అడిగినట్టుగా కీమా ఉగ్గాని ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం. కీమా ఉగ్గాని తయారు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ మటన్ కీమా, ఆనియన్స్, మురుమురాలు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, ఆవాలు, జీలకర్ర, అలాగే కాస్త గరం మసాలా. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలతో పాటు ఉప్పు కూడా వేసుకోండి. కీమాకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, కాస్త అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్ కీమా. మామూలుగా మటన్ అయితే మనం కుక్కర్లో పెడతాం, బట్ కీమా ఉడికిపోతుంది, గిన్నెలో వండేసుకోవచ్చు. జస్ట్ నూనెలో అలా ఒక 2 నిమిషాలు ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కాస్త కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఒక్కసారి కొంచెం మసాలాల్లో కీమని వేయించాలి. సో ఇప్పుడు కీమాని నేను వేరే స్టవ్ మీదకి, చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసేస్తే కీమా ఉడుకుతుంది. ఇంకా ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తే ఒక 10 మినిట్స్లో కీమా చక్కగా ఉడికిపోతుంది. ఈ లోపల ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఉగ్గాన్ని తయారు చేసుకుందాం మనం. కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత
ఇందులో కాస్త ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని పల్లీలు, కొంచెం నూనెలో పల్లీలు మట్టుకి బాగా వేగాలి. మీకు కావాలి అంటే కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కాస్త పచ్చిమిర్చి. సో పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసుకుందాం. అలాగే కొంచెం టమాటా. ఇందులోనే మనం తీసుకున్న మురుమురాలకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ ఇందులో ఉప్పు ఉంటుంది, కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు మగ్గే లోపల ఒక బౌల్లో నీళ్ళు తీసుకున్నాను. ఇందులో మురుమురాలు వేసేయండి. జస్ట్ నీళ్ళల్లో ఇలా ఒక్కసారి కడగాలంతే. ఇప్పుడు ఇలా జస్ట్ వాటర్లో కడిగి తాలింపులో వేసేసుకోవడం. సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి, మామూలుగా కొత్తిమీర మనం లాస్ట్లో వేస్తాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు చక్కగా ఉమ్మగిల్లనివ్వాలి. జస్ట్ ఇలా వదిలేస్తే ఒక 5 మినిట్స్లో చక్కగా దమ్ అవుతుంది. ఉగ్గాని రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ ఇక్కడ కీమా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పైనుండి కాస్త కొత్తిమీర వేసుకుందాం. ఆహా, అదిరిపోయింది. ఇప్పుడు ఫస్ట్ బౌల్లోకి ఉగ్గాని తీసుకుందాం. కొన్ని విలేజెస్కి వెళ్తే తెలంగాణ సైడ్ ముఖ్యంగా మామూలుగా మటన్ కర్రీ, కీమా, చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు అట్లా చేసుకొని ఉట్టి మురుమురాలు పక్కన పెట్టేసుకొని మురుమురాల్లో కర్రీ కలుపుకొని తింటారు. చాలా ప్లేసెస్లో తింటారు. అంటే రైస్ని కాకుండా అలా పేలాలతో తింటాం అనమాట. పేలాలు అంటాము. మంచి గ్రేవీ కలిపితే పేలాలు అసలు చాలా చాలా బాగుంటాయి. ఇలా ఉగ్గానిలాగా వండుకున్న కీమా కాంబినేషన్తో సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న కీమా ఇలా పైన వేసుకోవడమే. అలాగే ఉగ్గానికి ఎప్పుడు మంచి కాంబినేషన్ మిర్చి బజ్జీ. అదిరిపోయింది కదా. సింపుల్గా తయారు చేసుకున్న చాలా చాలా బాగుంటుంది కీమా ఉగ్గాని. తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నేను నెక్స్ట్ మెయిల్తో రెడీగా ఉంటాను. కీమా ఉగ్గాని తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మటన్ కీమా వేసి కాస్త వేగుతూ ఉన్నప్పుడే కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొంచెం నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు చిన్న మంటలో ఉడకనివ్వాలి. తరువాత మూత తీసి పైనుండి కాస్త కొత్తిమీర వేసుకుంటే కీమా కర్రీ రెడీ అవుతుంది. పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, టమాటాలు, ఉప్పు వేసి కాస్త మగ్గుతూ ఉన్నప్పుడు నీళ్ళల్లో కడిగిన మురుమురాలు వేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే కీమా ఉగ్గాని రెడీ అవుతుంది. నెక్స్ట్ మెయిల్ మనకి రాసింది వాసుదేవ్ గారు. ఈ మెయిల్ చదివితే ఎంత హ్యాపీగా అనిపించిందో అండి. మీరు కూడా వినండి. హలో స్వప్న గారు, నమస్తే, ఎలా ఉన్నారు? నేను వాసుదేవ్. హలో వాసుదేవ్ గారు, నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? స్వప్న గారు, నేను సింగిల్ పేరెంట్ని. నాతో పాటు పాప ఉంటుంది. పాపకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీడే చేయమని అడుగుతుంది. రోజు చేయడం కష్టం అండ్ నాకు చేయడం రాదు కూడా. సో మీరు మంచి వెజ్ నూడిల్స్ ఏమైనా సజెస్ట్ చేస్తే చేసి పెడతాను. నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అని చెప్పి వాసుదేవ్ మనని అడుగుతున్నారు. అసలు మీరు అలా అడగాలే కానీ ఉట్టి వెజ్ నూడిల్స్ ఏంటండి, ఏవైనా చేసి పెడతాను.
మిక్స్డ్ వెజ్ షాంఘాయ్ నూడిల్స్ తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఎల్లో రెడ్ క్యాప్సికమ్ ఉంది, ఉల్లిపాయలు, ఇది మిల్క్ మష్రూమ్, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, లైట్ సోయా సాస్, వెల్లుల్లి, అల్లం, థిక్ సోయా సాస్, క్యారెట్, క్యాప్సికమ్, అరోమాటిక్ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, బీన్స్, కార్న్ఫ్లవర్, స్ప్రింగ్ ఆనియన్స్, బాయిల్ చేసుకున్న నూడిల్స్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, కొంచెమే ఒక చుక్క ఆయిల్ వేసేసి కొంచెం ఉప్పు వేయండి. ఇలా వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మిల్క్ మష్రూమ్ని మనం గ్రిల్ చేస్తున్నాం. మిల్క్ మష్రూమ్ చాలా స్మూత్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, డైరెక్ట్గా కూడా తినేయచ్చు, సాఫ్ట్గా ఉంటుంది. కానీ జస్ట్ లైట్గా మనం గ్రిల్ చేస్తున్నాం అన్నమాట. మనకి మష్రూమ్స్ చాలా రకాలుగా దొరుకుతాయండి. అందులో ఒకటి మిల్క్ మష్రూమ్ అనమాట. మామూలుగా కంపేర్ చేస్తే మిల్క్ మష్రూమ్ కొంచెం కాస్ట్లీ, ఎందుకంటే అన్ని చోట్ల దొరకవు. సో ఇలా కొంచెం లైట్గా గ్రిల్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ వేడిగా ఉంది కదా, ఇందులో ఇంక కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో క్యాప్సికమ్, ఎల్లో కలర్ వేసాను, రెడ్ కలర్ వేసాను, ఉల్లిపాయలు, జస్ట్ లైట్గా వెజిటేబుల్స్ని సాఫ్ట్ చేయాలి. జస్ట్ ఇలా వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో నూడిల్స్ వేసుకున్నాం. ఆల్రెడీ బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఇవి. ఇప్పుడు సాసెస్ ఉన్నాయి కాబట్టి సాల్ట్ చాలా కొంచెం, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, లైట్ సోయా సాస్, ఇప్పుడు బాగా నూడిల్స్ని మిక్స్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకోవాలి. కొంచెం పైనుండి వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నాం, మరి డ్రైగా అవ్వకుండా ఉంటాయన్నమాట. షాంఘాయ్ నూడిల్స్ చాలా మంది ఇష్టపడతారు, జ్యూసీగా ఉంటుంది, చాలా వెజిటేబుల్స్, ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అనమాట. సో అందరూ ఇష్టపడేలా ఉంటుంది. నూడిల్స్ కూడా మళ్ళీ రీహీట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక పార్ట్ చేసేసాం, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ స్టెప్కి వెళ్ళాలి. ఇలాగే వేడి ప్యాన్లో మళ్ళీ కొంచెమే ఆయిల్, ఇప్పుడు 2 సార్లు వేసాం, 2 సార్లు కొంచెమే వేసాం. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు జస్ట్ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్. అన్ని సాఫ్ట్ వెజిటేబుల్సే, జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి కచ్చా పచ్చాగా. ఇప్పుడు ఇందులో కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. ఫ్రై చేసుకోవాలి లైట్గా. చూడండి ఆయిల్ ఎంత తక్కువ వేసామో.
ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉడుకు రానివ్వాలి. కొంచెం ఏమైనా పచ్చిదనం ఉంటే వెజిటేబుల్స్ ఇక్కడ ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో అరోమాటిక్ పౌడర్, సోయా సాస్, సో ఇప్పుడు ఒక ఉడుకు రావాలి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక బౌల్లో కార్న్ఫ్లవర్ ఉంది. ఇందులో కొంచెం వాటర్ వేసి స్లరీ చేసుకుందాం. సో ఇప్పుడు కార్న్ స్లరీ కలిపేసాం కదా, ఇప్పుడు ఉడుకుతున్న వెజిటేబుల్ మిశ్రమంలో వేసుకోవాలి. మరి అంత అవసరం లేదు, కొంచెం చూసుకొని వేసుకోవాలి. కొంచెం కార్న్ స్లరీ వేయగానే థిక్ అయిపోతుంది, చూసారా? సూప్ కన్నా కాస్త థిక్గా ఉండాలి. చూడండి, ఈ మాత్రం థిక్నెస్ సరిపోతుంది. సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మీకు వెజిటేబుల్ సాఫ్ట్గా ఉండాలి అంటే కొంచెం ఉడకనివ్వండి, లేదు క్రంచీగా ఉండాలి అంటే వేసేసుకోవచ్చు. నాకు ఇలా కొంచెం క్రంచీగా ఉంటేనే ఇష్టం. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని నూడిల్స్ పైన వేసుకోవాలన్నమాట. ఫాస్ట్ ఫుడ్ మంచిది కాదు, వద్దు అనుకుంటారు, కానీ మనం ఇంట్లో ఇలా హెల్దీగా తయారు చేసుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుండి మళ్ళీ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, సో ఇదండి మిక్స్డ్ వెజ్ షాంఘాయ్ నూడిల్స్ తయారీ విధానం. మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న కీమా ఉగ్గాని కూడా తెచ్చేసుకున్నాం. మిక్స్డ్ వెజ్ షాంఘాయ్ నూడిల్స్ తయారీ విధానం: ముందుగా పాన్ లో కాస్త నూనె, ఉప్పు వేసి మిల్క్ మష్రూమ్ ని గ్రిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే వేడి పాన్ లో ఎల్లో రెడ్ క్యాప్సికమ్ వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసి, గ్రీన్ చిల్లీ సాస్, మిరియాల పొడి, లైట్ సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేసుకొని కాస్త నీళ్లు చల్లుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. మళ్ళీ అదే వేడి పాన్ లో కాస్త నూనె వేసుకొని వెల్లుల్లి, అల్లం, క్యారెట్ ముక్కలు, బీన్స్, క్యాప్సికమ్ వేసి వేయించుకొని అందులో చిల్లీ ఫ్లేక్స్, కొన్ని నీళ్లు కూడా పోసి కాస్త అరోమాటిక్ పౌడర్, సోయా సాస్ వేసి ఒక ఉడుకు రానివ్వాలి. ఇప్పుడు కార్న్ స్లరీ వేస్తూ బాగా కలుపుకొని ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న నూడిల్స్ పైన వేసి పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్, మష్రూమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన మిక్స్డ్ వెజ్ షాంఘాయ్ నూడిల్స్ రెడీ అవుతాయి. కీమా ఉగ్గాని, మిక్స్డ్ వెజ్ షాంఘాయ్ నూడిల్స్ 2 చేసేసాము. మీకు ఏది నచ్చింది? నాకైతే వెజ్లో తినాలి అంటే నూడిల్స్ నచ్చింది. ఇదైతే వన్స్ ఇన్ అ వైల్ మంచిగా సండే రోజు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో మరి ఇలాంటి మంచి వంటకాలు కావాలి అంటే మీరు కూడా మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ దగ్గర ఏమైనా డిఫరెంట్ వంటకాలు, డిఫరెంట్ కాంబినేషన్లో ఏమైనా ట్రై చేస్తే కనుక మాకు పంపించండి. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallamala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.